హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ థెరపీ. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంకొక్క రోజు వెయిట్ చేస్తే చాలు, ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని వెయిట్ చేస్తున్న మన క్రికెట్ ఫ్యాన్స్ ఆకలి రేపు తీరబోతుంది. ఐపీఎల్ 2026 రేపు రాత్రి 7:30కి స్టార్ట్ అవబోతుంది. అది కూడా ఒక బ్లాక్ బాస్టర్ ఫస్ట్ మ్యాచ్తో. ఏమన్నా పనులుంటే ముందే చేసేసుకోండి, లేకపోతే పోస్ట్‌పోన్ చేసుకోండి. ఎందుకంటే రేపు జరగబోయేది ఆర్‌సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్. అది కూడా చిన్నస్వామి స్టేడియంలో. మీరు కూడా రేపు మీ ఫ్రెండ్స్‌తో మ్యాచ్ చూసేటప్పుడు ఏదన్నా ప్రిడిక్ట్ చేయాలన్నా, లేదా మ్యాచ్ గురించి మాట్లాడాలనుకున్నా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మనం ఈ వీడియోలో ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్స్ అండ్ మ్యాచప్స్ ఎవరికెవరికి ఉంటాయో అన్నీ డిస్కస్ చేద్దాం. అసలు ఐపీఎల్ అంటేనే ఈవినింగ్ టైంలో ఎంటర్‌టైన్‌మెంట్. ఒక చేత్తో వేరే పని చేస్తూ ఉన్నా, ఇంకో చేతిలో ఫోన్‌లో లైవ్ చూస్తూనే ఉంటాం. మరి ఎప్పుడూ చూసే మ్యాచెసే గదా! ఈసారి స్పెషల్‌గా ఏముంది అంటే 18 ఇయర్స్ తర్వాత 2025లో ఐపీఎల్ టైటిల్ గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా ఆర్‌సీబీ చిన్నస్వామి గ్రౌండ్‌లోకి ఎంటర్ అవ్వబోతుంది రేపు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఆర్‌సీబీ ఫ్యాన్స్ గ్రౌండ్‌లో ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉండబోతుందో. 2024 నుంచి బ్యాటింగ్ రికార్డ్స్ అన్నీ తిరగరాస్తూ లాస్ట్ ఇయర్ 6థ్ ప్లేస్‌లో ఎండ్ అయ్యి ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని ఆశయంతో వస్తుంది ఎస్ఆర్‌హెచ్. డ్రామా ఆల్రెడీ మొదలైపోయింది. ఇంజరీ వల్ల ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్‌హెచ్‌కి దూరం అయిపోయాడు అండ్ జాస్ హాజెల్వుడ్ ఆర్‌సీబీకి దూరం అయిపోయాడు. కానీ ఇద్దరూ ఒకేసారి ఇండియాలో దిగారు. 2024లో ఇదే చిన్నస్వామి స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్ 287 రన్స్ కొట్టింది. ఆర్‌సీబీ చేసింగ్‌లో జస్ట్ 262 రన్స్ మాత్రమే కొట్టగలిగింది అండ్ ఎస్ఆర్‌హెచ్ 25 రన్స్‌తో విన్ అయింది. మరి ఆర్‌సీబీ ఆ మ్యాచ్‌కి మళ్ళీ ఈసారి రివెంజ్ తీర్చుకుంటుందనుకుంటున్నారా? ఒకవైపు లాస్ట్ సీజనే కప్పు కొట్టాం అనే కాన్ఫిడెన్స్‌తో ఉన్న రజత్ పాటీదార్. మరోవైపు గాయం కారణంగా సడన్‌గా కెప్టెన్ అయిన ఇషాన్ కిషన్. మరి ఎవరి కెప్టెన్సీ స్ట్రాటజీస్ వర్క్ అయితాయో అనేది మనం మ్యాచ్‌లో చూడాల్సిందే. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు హెడ్ అండ్ అభిషేక్ ఓన్లీ 30 బాల్స్‌లోనే 100 రన్స్ కొట్టి రికార్డ్ సృష్టించారు. అండ్ మళ్ళీ ఈసారి అదే చిన్నస్వామి స్టేడియంలో ఆడబోతున్నారు. సేమ్ రిపీట్ చేయగలరంటారా? ఈ స్టేడియం బ్యాట్స్‌మెన్స్‌కి పండగ, కానీ బౌలర్లకు మాత్రం ఒక పీడకల. ఇప్పుడు ప్లేయింగ్ 11 విషయానికొస్తే ఆర్‌సీబీలో ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ అండ్ జాకబ్ డఫీ. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా మంగేష్ యాదవ్ రాబోతున్నాడు. మరి ఎస్ఆర్‌హెచ్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందనుకుంటున్నారు? ట్రైవస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, లియం లివింగ్స్టన్, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్, బ్రెండన్ కార్స్, జయదేవ్ ఉనగ్దట్ అండ్ శివం మావి. ఆర్‌సీబీలో హ్యాజెల్వుడ్ లేడు అండ్ ఎస్ఆర్‌హెచ్‌లో ప్యాట్ కమిన్స్ లేడు. కానీ రెండు టీమ్స్‌ని కంపేర్ చేసి చూస్తే భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ అండ్ కృణాల్ పాండ్యా ఈ ప్లేయర్స్ వల్ల ఆర్‌సీబీ టీమ్ అనేది బౌలింగ్‌లో కొంచెం స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఒక పక్క ట్రైవల్స్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఉంటే, మరో పక్క విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఉన్నాడు. ఎస్ఆర్‌హెచ్‌కి ఇషాన్ కిషన్ ఉంటే, ఆర్‌సీబీకి జితేష్ శర్మ ఉన్నాడు. ఎస్ఆర్‌హెచ్‌కి హెన్రిచ్ క్లాసెన్ ఉంటే, ఆర్‌సీబీకి టిమ్ డేవిడ్ ఉన్నాడు. ఎస్ఆర్‌హెచ్‌కి లివింగ్స్టన్ ఉంటే, ఆర్‌సీబీకి రొమారియో షెపర్డ్ ఉన్నాడు. మ్యాచప్స్ విషయానికొస్తే ట్రైవల్స్ హెడ్‌ని, అభిషేక్ శర్మని ఆపగలిగే సత్తా ఉన్నది ఓన్లీ భువనేశ్వర్ కుమార్‌కి మాత్రమే. ఎందుకంటే భువీ ఆల్రెడీ ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో ఆడి వాళ్ళ బలాలు, బలహీనతలు ఏంటో తెలుసు కాబట్టి. విరాట్ కోహ్లీని ఆపాలంటే హర్షల్ పటేల్ ఉన్నాడు. ఎందుకంటే హర్షల్ పటేల్ ఆర్‌సీబీలో 4 ఇయర్స్ ఆడాడు. అండ్ తన లో ఫుల్ టాసెస్ కూడా ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తాయి. ఇషాన్ కిషన్‌ని ఆపడానికి ఆర్‌సీబీ సుయాష్ శర్మని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సుయాష్ శర్మ తన డ్రిఫ్ట్ బౌలింగ్‌తో తన మ్యాజిక్ చేస్తాడా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. రెండు టీమ్స్‌లోనూ మంచి ఫినిషర్స్ ఉన్నారు. లాస్ట్ 5 ఓవర్స్‌లో డెఫినెట్‌గా 60-70 రన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్రిడిక్షన్ టైమ్. హైయెస్ట్ రన్ స్కోరర్ ఎవరు ఉండబోతున్నారు? నా ప్రిడిక్షన్ వచ్చేసి విరాట్ కోహ్లీ. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్, హై ఎనర్జీ, అందులోనూ చిన్నస్వామి స్టేడియం క్రౌడ్. మరి ఫ్యాన్స్‌ని చూస్తూ విరాట్ కోహ్లీ ఆగగలడంటావా? అలాగే ట్రైవల్స్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు 50+ కొట్టే ఛాన్స్ ఉంది. హైయెస్ట్ వికెట్ టేకర్ ప్రిడిక్షన్స్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్ లేదా హర్షల్ పటేల్. ఇద్దరికీ చిన్నస్వామి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేలో వికెట్లు తీయగలిగితే, హర్షల్ పటేల్ డెత్ ఓవర్స్‌లో వికెట్లు తీస్తాడు.
నా ప్రిడిక్షన్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 220-230 కొడుతుంది అండ్ ఆర్సీబీ 19 ఓవర్స్లో దాన్ని చేజ్ చేస్తుంది. ఆర్సీబీ అని ఎందుకన్నానంటే హోమ్ గ్రౌండ్, విరాట్ కోహ్లీ ఫ్యాక్టర్ అండ్ చిన్నస్వామి స్టేడియం అండ్ అభిషేక్ శర్మని ట్రైవల్స్ హెడ్ని ఆపడానికి భువనేశ్వర్ కుమార్ ఉన్నాడనే నమ్మకం. మరి రేపు బ్లాక్ బస్టర్ మ్యాచ్లో గెలుపోవరదని మీరేమనుకుంటున్నారు? డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ బోని కొడుతుందా లేదా ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడిపోతుందా? రేపు హయ్యెస్ట్ స్కోరర్ ఎవరవుతారు, హయ్యెస్ట్ వికెట్ టేకర్ ఎవరవుతారు అండ్ మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ క్రికెట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.